ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు రామకృష్ణకి, పిలవగానే వచ్చిన మా పెద్దన్న వెంకటాచారి గారికి, మరియు తహసీల్దార్ అసోసియేషన్ రాముల్కి, అదేవిధంగా టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు రామరెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నాం, ఉద్దేశాలు ఏంటి, రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఏంటి, ఎందుకోసం, ఎవరి కోసం అనే ఒక వివరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే గత 3 వారంలో నుంచి ఈ కార్యక్రమాలని ఉమ్మడి జిల్లా వారీగా నిర్వహించుకుంటూ ప్రతి రెవెన్యూ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి వారికి జరిగిన నష్టం, వారికి ఇంకా ఏం చేయగలను అనే ఒక సమస్యని ఉన్న వారికి ఏదన్నా ఆలోచన ఉన్న ఆలోచన తీసుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పారు, అందరు నా గురించి చాలా గొప్పగా చెప్తుంటే అదే ఆ గొప్పతనం నాది కాదు. ఎందుకంటే రెవెన్యూ ఉద్యోగంగా వచ్చిన ఒక ఉద్యోగిగా, ఒక ఉద్యోగ నాయకుడిగా అది నా బాధ్యత. మీరు ఇచ్చిన నాకు ఆ ప్రోత్సాహం, మీరు చూపిస్తున్న ప్రేమ, దీంతోనే నేను ఈ సాధిస్తున్నానని అనుకోవటం కన్నా నేను ఇంకా ఏమి ఇవ్వగలను అని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే డిపార్ట్మెంటు గత 10 సంవత్సరాలలో మనం చాలా అనుభవాలు చూసినాం, శాఖ నిర్వీర్యాన్ని చూసినాం, పతనాన్ని చూసినాం, ఉద్యోగులు చెల్లాచెదురును చూసినాం, డిపార్ట్మెంట్ని ఒక దిక్కులేని పరిస్థితిలో తీసుకొచ్చిన రోజులను చూసినాం, మనం దాన్ని ఎదిరిస్తున్న పరిస్థితులను చూసినాం, ఎదుర్కొన్న నాయకులుగా ముందున్న వాళ్ళన దెబ్బలు తిన్న నాయకులుగా కూడా చూసినాం. అయినా భయపడలే. ఎందుకో తెలుసా, నేను ఆ రోజు అనుకున్నా, నేను చాలా సంతోషంగా ఒక్క దెబ్బ పడితే ఏదైనా కూడా తిరిగి మళ్ళా వస్తుందని నేను ఆలోచించేవాడిని. కాబట్టి ఆ రోజు ఎవరి కోసం నేను ఈ డిపార్ట్మెంట్కి దూరం కావాల్సి వచ్చిందని అనుకుంటే, కింది స్థాయి ఉద్యోగుల కోసం, వారికి జరుగుతున్న ఈ శాఖ వ్యవస్థను నాశనం చేస్తే నా మిత్రుడైనా నా అభిమానైనా ఎలాంటి సంఘటనలు కూడా ఉండను, హెచ్చరించాల్సిన పరిస్థితి అని ఆ రోజు హెచ్చరిస్తేనే జరిగినా కూడా నేను ఏ రోజు బాధపడలే, ఈ రోజు కూడా ఇబ్బంది పడలే. తిరిగి మళ్ళా వస్తా, ఖచ్చితంగా మన శాఖకి పునర్వైభవం తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ముందుగా ముఖ్యంగా కృతజ్ఞత చెప్పాల్సింది ప్రభుత్వానికి, గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యునికి, గౌరవనీయులు పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రికి. ఎందుకంటే ఒక బాధ్యత ఇచ్చి, ఒక బాధ్యత తీసుకొని, ఒక బాధ్యత మా మీద పెట్టి ఈ శాఖని తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి, ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి రైతులకి జరుగుతున్న నష్టాన్ని పూరించడానికి ఆ రోజు మా ద్వారా కొంతమంది మిత్రుల ద్వారా ఈ శాఖని పునర్వైభవం తీసుకురావాలి, ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి, ఉద్యోగులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి, నిరుద్యోగులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని కంకణం కట్టుకున్న ఆ పెద్దలకి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే భూభారత్ వస్తే ఏమొస్తుంది, రెవెన్యూ శాఖకు ఊపిరి వచ్చింది. రెవెన్యూ శాఖకు ఊపిరి వస్తే నిరుద్యోగులకి ఒక భరోసా వచ్చింది. ఆ భరోసా రావడానికి కారణం పూర్వ విఆర్ఓ విఆర్ఏలు జీపీఓల రూపంలో శాఖలోకి రావటమే కాక నిరుద్యోగులకి మరిన్ని ఉద్యోగాలు వచ్చేలాగా భూభారతి చట్టం చేయటం జరిగింది. అన్ని ఉద్యోగాలు పోయిన సమయంలో 30,000 ఉద్యోగాలు రెవెన్యూ నుంచి తీసివేయబడ్డ తర్వాత
ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్కి మనం జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఏది లేకపోయినా నడిచే పరిస్థితిలోకి మనం వచ్చినాం. అన్ని అడ్జస్ట్ అయిపోతున్నాం. అన్ని అడ్జస్ట్ అయిపోవడానికి గత 4 సంవత్సరాల నుంచి మనం చూసినాం. ఎందుకంటే ఎవరు లేకపోయినా కూడా తానై అందరిని ఇబ్బంది పడ్డా కూడా రెవెన్యూ ఉద్యోగి ఇబ్బంది పడుతూనే అన్ని సర్వీసెస్ మండల వ్యవస్థలో చేశారు. ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మా పెద్దన్న మాట్లాడుతున్నాడు, రెవెన్యూ శాఖ అంటే 3 టైర్ సిస్టమ్ అని. రెవెన్యూ శాఖ అంటే 3 టైర్ సిస్టంలో మొత్తం ఒక టైర్ ని మొత్తం కింద లేయర్ తీసేయడం జరిగింది. ఆ లేయర్ మొత్తాన్ని మళ్ళా తిరిగి పునర్వైభవం కింద నుంచి తీసుకురావడం అనేది ఈ ప్రభుత్వం చేసిన ఒక నిర్ణయం, ఒక సాహసోపేతమైన నిర్ణయం. అంత పెద్ద నిర్ణయంలో చాలా ఇప్పుడు వస్తున్న సందర్భంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల మీద వచ్చిన గొప్పలు చేసిన మంచి విజయాలను కూడా మాట్లాడుకోవడం జరిగింది. వాడి జోలికి పోకుండా కొన్నిటి మీద నేను వస్తున్నట్టు ఒక మిత్రుడు అడుగుతున్నాడు, అన్నా దీని మీద నాకు క్లారిఫికేషన్ కావాలి, దీని మీద నాకు డౌట్ ఉంది, ఈ సమస్యని నాకు ఈ సభాముఖంగా తెలియజేయాలి. తమ్ముళ్ళకి చెప్తున్నా నేను, ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటుంటారు అదిగో తెల్లకాకంటే ఇదిగో పిల్లకాకి అన్నట్టు పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు జీపీఓలుగా వస్తుంటే లేనిపోన అపోహలు కలిగిస్తున్నారు. అసలు కలిగించే వాళ్ళకి ఎంత ఎంత నాలెడ్జ్ ఎంత అనుభవం ఉందో తెలియదు. కానీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఎక్కడైతే రెవెన్యూ ఉద్యోగులుగా వారి మీద అవినీతి ముద్రపడి శాఖ నుంచి తీసివేయబడి వివిధ శాఖల్లోకి వారిని పంపించబడ్డారో ఆ ఆత్మ గౌరవం కోసం తిరిగి ఈ శాఖలోకి వస్తున్నామని మొదటగా అనుకోవాలి. ఆ ఆత్మ గౌరవం దక్కినప్పుడే తెలంగాణ అనే ఆత్మగౌరవం కోసం వచ్చింది. అలాంటిది దాన్ని మొదటగా తీసుకొని నేను ఆ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అడిగినాను, వాళ్ళనే ఎందుకు తీసుకోవాలి, వాళ్ళ మీద ఆల్రెడీగా ప్రజల్లో అపోహలు ఉన్నాయి. ప్రజల్లో వాళ్ళ మీద చాలా ఆక్రోశం ఆగ్రహంగా ఉన్నారు. మా మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మేము ఇట్లా చేస్తే ఎట్లా, లచ్చిరెడ్డి నువ్వు అనుకుంటున్నావు వాళ్ళందరినీ తీసుకురమ్మని చెప్తున్నావు, ఇది కరెక్ట్ కాదేమో ఆలోచించాలన్నారు. నేను ఒకటే అడిగినా, అన్నా అప్పుడు దొంగలు అని మనం అవినీతి పరులని ఒక వ్యక్తి ముద్ర వేస్తే వేయబడ్డాడు. శాఖ మొత్తం కూడా ఒక అతలాకుతలమైంది. మరి తిరిగి వివిధ శాఖలో పోయిన తర్వాత వారు అక్కడ అవినీతి పరులుగానే ఉన్నారా? ఒక్కసారి విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి అని ఒక్కటే ఒక ప్రశ్న అడిగిన. వాళ్ళకి ఉన్న ఆన్సర్ అక్కడ ఏం జరగలేదు, అందరూ మరియు నిజాయితీగా పనిచేసింది కాబట్టి ఈ రోజు ఈ శాఖలకు తిరిగి రావడం. దొంగ ఎక్కడైనా దొంగనే, ఆ శాఖలో కూడా దొంగనే ఉండాలి. కానీ అక్కడ జరగలే, ఇక్కడ జరిగిందని చెప్పారు. దానికి ఒకటే చెప్పిన, ఎంత మంచి ఎంత నిజాయితీ పరుని కూర్చోబెట్టినా కూడా ఈ శాఖలో ఉన్న సమస్య భూమి. ఈ రోజు భూమి చుట్టే మొత్తం తిరుగుతుంది. రాజకీయాలు కావచ్చు, మొత్తం ఆర్థిక వ్యవస్థ కావచ్చు, భూమి చుట్టూ తిరుగుతుంది. ఆర్థికంగా భూమి ఉన్నది కాబట్టి భూమి మీద ఉన్న సమస్యలన్నీ కూడా భూమి చుట్టే తిరుగుతున్నాయి. ప్రతి ఒక్కడికి భూమి సమస్యలు ఉంటాయి. ఏ భూమి సమస్య ఉన్నా ఒక్కడికే న్యాయం చేయగలుగుతాం, ఇద్దరికి న్యాయం చేయలేం. కాబట్టి ఆ న్యాయం అనేది జరిగిన వాడు సంతోషంగా ఉంటాడు, అన్యాయం జరిగిన వాడు అవినీతి పరుడని ముద్రేస్తాడు. అంతే తప్ప ఎవరిని కూర్చోబెట్టినా ఈ శాఖ అదే ముద్ర పడుతుంది. ఈ రోజు వేరే వేరే శాఖలో పోయిన తర్వాత వాళ్ళ మీద ఆ ముద్ర లేదని చెప్పటం వారికి అవకాశం వచ్చింది. ఇంకొంతమంది అపోహలు, కొంతమంది అనుమానాలు, కొంతమంది అవగాహన నివృత్తి చేయండి సందేహాలను అడుగుతున్నారు. జీపీఓలకు వస్తున్నప్పుడు సర్వీసు 0 ఉంది అని జీవోలో మెన్షన్ చేయటం జరిగిందని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, జీవోలో మెన్షన్ చేసిన 0 సర్వీసు
దేనికోసమని అని అడుగుతున్నాం. ఇక్కడ జీపీఓలో వస్తే సర్వీస్ జీరో అవుతుందని అనుకుంటున్నారు. కాదు. ఎందుకంటే జీపీఓలో మొదట స్టార్ట్ అయ్యేదే ఉద్యోగం. జీపీఓలో గతంలో పోయిన శాఖలలో చాలా మందికి ప్రమోషన్లు వచ్చినాయి, సీనియర్ అసిస్టెంట్లు కూడా అయినారు. వారు తిరిగి వచ్చినప్పుడు అక్కడ జూనియర్ ఉన్న ఇక్కడ జూనియర్ ఉన్న వాళ్ళు అక్కడ సీనియర్లు కొన్ని డిపార్ట్మెంట్లో అవకాశం ఉండి ప్రమోషన్లు వచ్చినాయి. వారు తిరిగి వస్తే అది క్లైమ్ చేస్తే జూనియర్ కూడా రేపు పొద్దున సీనియర్ అవుతాడని అక్కడ ఉన్నదాన్ని ఏదున్నా కూడా రెవెన్యూ శాఖనే ఏదైతే రెవెన్యూ శాఖలు ఉన్న సీనియారిటీనే క్లైమ్ చేయాలనే ఆ ఉద్దేశంతోనే దాన్ని జీరో సర్వీస్ గా పరిగణించడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ జీపీఓలు ఆల్రెడీగా పనిచేస్తున్న జీపీఓలు లేరు. పనిచేస్తున్న జీపీఓలు ఉంటే వాళ్ళ సర్వీసు జీరో వాళ్ళ కింద అవుతుంది. ఇక్కడ మీరే ముందు ఇంటర్ సీనియారిటీని ఫిక్స్ చేస్తారు. రెవెన్యూ శాఖలో పనిచేసిన వారు ఎక్కడ ఉందో అది రూల్స్ రూపంలో వస్తాయి. ఆ రూల్స్ లో రూపంలో వచ్చినప్పుడు ఆ రూల్స్ లో ఆ లైన్ యాడ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి సర్వీస్ వచ్చే నష్టం ఏం లేదు. ఇకపోతే అన్నా మాకు గతంలో 40-60% ప్రమోషన్ విధానం ఉండే, మేము ఆర్ఐగా అయ్యేళ్ళం, మా పరిస్థితి ఇప్పుడు లేదు కదా, మా పరిస్థితి ఏందని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఒకటి చెప్పాలి, అదృష్టమో దురదృష్టమో మన శాఖ నుంచి బయటికి వెళ్ళాం. ఇప్పుడు మనల్ని గుర్తించిన వాళ్ళు తిరిగి తీసుకొస్తున్నారు. వాళ్ళకి మనము కృతజ్ఞత ఉండాలనా లేకపోతే వాళ్ళని బాధ పెడుతూ ఉండాలనా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరగకుండా ఉండడానికి నేనున్నా. ఇక్కడ ఉద్యోగాల ప్రమోషన్ అనేది ఉద్యోగి యొక్క హక్కు. ఉద్యోగం యొక్క హక్కు ప్రమోషన్ల రూపంలో ఉండడానికి రూల్స్ వచ్చినప్పుడే దాని విధి విధానాలు ముందుకు వస్తాయి. ఖచ్చితంగా అదే రిస్టోర్ అవుతుంది. అదే విధంగా రూల్స్ ఫ్రేమ్ కావడానికి గతంలో ఉన్నవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని నమ్ముకొని మనం బయటకు ముందుకు రావాలి. ఇకపోతే విఆర్ఏలుగా పనిచేస్తున్నాడు, విఆర్ఓలుగా పనిచేస్తున్నాడు వేరు వేరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిస్టెంట్లు వేరు వేరు జిల్లాలకే వెళ్ళారు. జోన్లు కూడా దాటింది. వాళ్ళకి అవకాశం జీపీఓ రూపంలో తప్ప వాళ్ళ సొంత జిల్లాలకు పోవడానికి అవకాశమే లేదు. అట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి జీపీఓ ఉపయోగపడుతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం ఉపయోగించుకుంటే ప్రభుత్వం కనుక మనం ఈ జీవోలు మార్పులు చేయాలి, జీవోలు రద్దు చేయాలని మనం అనుకుంటే అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలని అనుకున్నది అనుకోండి. తీసుకోవాలని ఎందుకు అవసరం వచ్చింది, ప్రభుత్వానికి ఎందుకు ఆర్థిక భారం పడాలని అనుకున్నది అనుకోండి. దానివల్ల నష్టం జరిగేది చాలా మందికి, చాలా వేల కుటుంబాలకు నష్టం జరుగుతుంది. రెవెన్యూ శాఖని మనం బలోపేతం చేసుకోవడం అనేది వ్యవస్థ బలోపేతం కావాలి. 11,000 మంది ఉద్యోగులు వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ బలపడుతుంది. అదేవిధంగా 5,000 మంది రెవెన్యూలో పనిచేస్తున్న బలం పెరిగింది. ఇట్లా రెవెన్యూ వ్యవస్థ దినదినం పెరుగుతూ పోతుంది. దీంట్లో సమస్యలు చాలా లేవని అనుకోవట్లేదు. ఉన్నాయి సమస్యలు, అపోహలు ఉన్నాయి. మనం ఒకేసారి మన అపోహలు లేవు, సమస్యలు లేవు, వచ్చే వాటిలో ఏమీ లేవని అనడానికి వీలేదు. కానీ ప్రతిదీ కూడా పరిష్కరించుకోవడానికి మనమున్నాం. ఖచ్చితంగా మేము మా వంతు కృషి చేయడానికి కూడా ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే ఒక నాయకుడిగానే కాదు, ఒక నాయకుడు అనేవాడు ఉద్యోగంలో పనిచేస్తూ ముందుకెళ్ళాలి. ఈరోజు నేను ఉద్యోగంలో పనిచేస్తూ నాయకత్వం వహిస్తున్నా, నాయకుడిగా పనిచేస్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నాయకులుగా పనిచేపిస్తున్నా. ప్రభుత్వము ఓడి రూపంలో తిరగండి, మీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదన్నా కూడా ఉద్యోగంలో కూర్చోబెట్టి ఉద్యోగం చేపిస్తుంది. ఎందుకు? ఒక ఉద్యోగిగా వాడికి అనుభవం ఉండాలి, ఉద్యోగిగా ఒక కష్ట నష్టాలు తెలియాలి. అంతే తప్ప మనం కూడా రోమియోలాగా బయట తిరిగితే ఉద్యోగ నాయకుడికి ఏం తేడా ఏముంటుంది? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప అట్లా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను తీసుకొని ప్రతి జిల్లాలో తిరగడం జరిగింది. ఇకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు గుర్తించినప్పుడు సమస్యలు పరిష్కరించుకోవటం ఎలా, సమస్యలు తెలుసుకోవటం ఎలా, ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి. ఒకరికి సీనియారిటీ సమస్య ఉంటుంది, ఒకరికి ఉద్యోగులుగా ట్రాన్స్ఫర్లు పోవాలని ఉంటుంది, ఒకరికి సొంత జిల్లాలో పోవాలని ఉంటుంది, ఒకరికి మంచి ప్రమోషన్ రావాలని ఉంటుంది. ఉద్యోగం అనే వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. కానీ దాంతోపాటు మన మిత్రులకి ఉద్యోగ సంఘ నాయకుడిగా నేనేం చేయగలను అనే
అనేది ఉండాలంటే తెలుసుకోవాలి. కాబట్టి ఈ జిల్లాల పర్యటన రెవెన్యూ ఉద్యోగుల ఏదైతే ఆత్మీయ సమ్మేళనం ఉందో దాని రూపంలో తెలుసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తాం జరుగుతుంది. అదే పోతే మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. విఆర్ఏలకి అబో 60 సంవత్సరాల పిల్లలకి భరోసా ఇచ్చింది. వాళ్ళని కూడా ప్రభుత్వం కూడా ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకుంది, ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని. ఆ న్యాయం జరిగేంత వరకు కూడా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవకాశం అయితే ఉంది, ఖచ్చితంగా చేయాలి మనం. అంతేకాదు కొంతమంది చనిపోయిన వాళ్ళు కారుణ్య నియామకాలు కావచ్చు. అదేవిధంగా ఇంకా మరీ చెప్పుకోవాలంటే రెవెన్యూ శాఖకి ఒక బేస్ ఉన్న పిల్లలు మీకు తెలుసు, అవుట్ సోర్సింగ్ టాప్ అంటే కింద ఉన్న బేస్ వాళ్ళని మనం ఉద్యోగం పనిచేస్తున్నామంటే హ్యాపీగా పనిచేస్తున్నామంటే మంచి మన్ననలు పొందుతున్నామంటే పై ఆఫీసర్లతో కింద అవుట్ సోర్సింగ్ పిల్లల్ని మనం తీసుకుంటున్న సర్వీస్ ఎంతమంది మనం గుర్తించినాం. సర్వీస్ గుర్తించిన ఒక నాయకుడిగా ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, ఎప్పుడు తీసేసినా వెళ్ళాల్సిన బాధ్యత వాళ్ళు ఎవరైనా కోపం వస్తే వాళ్ళని తీసేస్తాం. అట్లాంటిది తరుణంలో 10 సంవత్సరాలైనా వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత లేని దాన్ని భద్రత కల్పించడం జరిగింది. మనం అంటే ఒక బాధ్యతగా తీసుకున్నాం మనం. అంతేకాదు కంప్యూటర్ పిల్లలే కాదు, ఇప్పుడు వచ్చిన ధరణి ఆపరేటర్ పిల్లలు కావచ్చు, హెచ్ఎస్పీలు కావచ్చు, ఇట్లా పోతే వీళ్ళందరికీ మనం ఏమిస్తున్నాం, ఒక ఉద్యోగస్తుడిగా మన నెల జీతం పడుతుంది, వాళ్ళకి నెల జీతం పడట్లేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. ఒక కార్పొరేషన్ ఏర్పడితే వాళ్ళకి నెల జీతం వస్తుంది, ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. దానికి సానుకూలంగా స్పందించింది. త్వరలో అది కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని మనం సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మా తహసీల్దార్లు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు అన్న మా ప్రమోషన్ ఎప్పుడు, మాకు ప్రమోషన్లు వస్తాయా అనే చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా అవకాశం కల్పించడానికి అందరు చాలా మంది చెప్పారు. దాని గురించి చెప్పడం కూడా వేస్టే, ఎందుకంటే అందరు చెప్పిన తర్వాత అదే చెప్పి మీరు కూడా అదే చెప్తే ఏముందని స్పెషల్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్, డిప్యూటీ కలెక్టర్ ఉద్దేశం ఏంటంటే ఒక సెలక్షన్ గ్రేడ్ ఏదో ఊరికే కాలే, వచ్చిన దాని గురించి చెప్పకుండా దానివల్ల కింది స్థాయి వరకు ఏం లాభం జరుగుతుందో కూడా మనం చెప్పాలి. దానివల్ల కింది స్థాయి నాకేం లాభం జరుగుతుందని మనం చెప్పకపోతే ఆ విషయం తెలియదు. అది గుర్తించిన ఏకైక వ్యక్తి నేను. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఏ జిల్లా, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పోస్ట్ క్రియేట్ చేయలేదు. మన పక్క రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా క్రియేట్ చేయవాళ్లే. దాన్ని మొదలు పెట్టినప్పుడు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సారే అన్నాడు ఇది ముందుకెళ్ళదని, ఎల్లుద్దు సార్ అని బలంగా నమ్మిన వ్యక్తిని ఈరోజు జీవో రూపంలో తీసుకొచ్చి ఆ పోస్టును ఎందుకంటే ఒక ఫ్లో పోతుంటే ముందుకి కింది వాళ్ళందరికీ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక దగ్గర ఆగిపోతే రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు ఆగిపోతాయి. ఇప్పుడు చాలా చిన్న పిల్లలు అందరూ కూడా తహసీల్దార్లు అయ్యి 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ. వాళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ పోవాలంటే లేదు ఛానల్. ఈ సార్ లాంటి వాళ్ళు, పెద్దన్న లాంటి వాళ్ళకైతే సెలక్షన్ గ్రేడ్, డిప్యూటీ కలెక్టర్లో రిటైర్మెంట్, అంతకన్నా మించింది లేదు. అది కూడా జేడీ క్యాడర్. దాన్ని అడిషనల్ డైరెక్టర్ స్కేల్కి మనం తీసుకువెళ్ళామంటే ఈరోజు మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. అంతేకాదు మనము భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా, ఏ సమస్యకి పరిష్కారం కావాలన్నా ఒక సీసీఎల్ఏ స్థాయిలో మనం కూర్చున్నాం. కాబట్టి 24 గంటలు పనిచేయడానికి, ప్రమోషన్లు కావచ్చు, ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు సర్వీస్లో, అట్లాంటి అన్నింటినీ కూడా మనం పరిష్కరించే దిశగా పోవాలనే అందరినీ జాగృతి చేసి అందరినీ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటి, డిపార్ట్మెంట్కి వచ్చిన లాభం ఏంటి, డిపార్ట్మెంట్ జరిగిన నష్టం ఏంటి అనేది కూడా వివరించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అందరికీ కూడా చెప్పేది ఏంటంటే నేను ఒక్కటే అప్పీల్ చేయదలుచుకున్నా. ఏంటంటే గతంలో జరిగిన లాగా డిపార్ట్మెంట్ని మళ్ళా అట్లా జరగకుండా ఉండాలంటే మనం మెరుగైన సేవలు అందించాలి రైతులకి. అంతేకాదు మనకు బాధ్యతగా పనిచేయాలి. ఇందాక పెద్దగా చెప్తున్నాడు రెవెన్యూ వాళ్ళంటే ఒక ప్రభుత్వంగా భావిస్తాం. రెవెన్యూ శాఖ అంటేనే ఒక ప్రభుత్వం దగ్గరకు వస్తున్నట్టుగా ఫీల్ అవుతారు వ్యక్తులు, రైతులు అయినా ప్రజలైనా. అట్లాంటిది గుర్తింపు మంచిగా ఉంటే మనం భవిష్యత్తు వందల సంవత్సరాలు ఈ శాఖని మనం
గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వస్తున్న జీపీఓలు కావచ్చు, ఇప్పుడున్న మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఓరియంటేషన్ ట్రైనింగ్ లాంటి అకాడమీ కావాలని నన్ను అడుగుతున్నాడు. అసలు మీకు తెలుసో తెలియదు, అసలు ఈ విషయము ప్రభుత్వం దృష్టికో చాలా సందర్భాలు తీసుకువెళ్ళినాం. కానీ మేము అన్నకు ఈ సభాముఖంగా అసలు చెప్పకూడదని కొన్ని విషయాలు అనుకున్నా కానీ అయ్యేదాకా చెప్పకూడదు. నేనైతే 33 అయ్యేదాకా కూడా ఎవరికి ఏం చెప్పలే. అయిన తర్వాతనే ప్రపంచానికి తెలియాలనేది నా భావన. ఇది కూడా దాని మీద కసరత్తు నడుస్తుంది. భవిష్యత్తులోనే అట్లాంటిది నువ్వు చెప్పుకున్నది, మీరు కోరుకున్నది ఖచ్చితంగా అవుతుందని నేను సభాముఖంగా. ఇంకొకటి పెట్టి అన్న పెద్దన్న పోలీసు వాళ్ళకి వాళ్ళందరికీ కూడా గెస్ట్ హౌస్ పెద్ద పెద్ద స్టేట్ గెస్ట్ హౌస్, స్టేట్ రెవెన్యూ అకాడమీ రెవెన్యూ క్లబ్. నేను మొన్న ఆఫీస్ నుంచి బయటకు వెళ్తుంటే రిటైర్ అయిన డిప్యూటీ కలెక్టర్, స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ నాకు కాల్ వచ్చింది. ఒక 4 పెద్ద మనుషులు, పెద్దోళ్ళు, చాలా అనుభవం ఉంది, డిపార్ట్మెంట్లో మంచి పేరు ఉన్నాడు. ఎందుకు వచ్చారా నాన్న? ఏం లేదు చెడి, ఎన్నో రోజుల నుంచి కోరిక ఉంది, మా రిటైర్ అయిపోయిన తర్వాత మా మిత్రులు కలుద్దామంటే ఒక యూనిక్ పాయింట్ లేదు, దాన్ని నువ్వు ఒక్కడవే చేయగలవు, నీతోనే అవుతుంది, అదొక్కటి నువ్వు చూడరాదని అన్నాడు. నేను అన్న ఇప్పుడు ఆ పెద్ద పని యాడ్ చేసుకున్నామే, మరి ఇన్ని ఉన్నారు, మీరు అందరూ పని చేసారు, ఒక ఎకరం ఇవ్వకపోతుంది, ఒక్క భూమి ఒక జాగా ఇవ్వకపోతుంది, ఇప్పటి నుంచి యాడికి తీసుకురావాలి. నేను అన్న 100 కోట్ల ఎకరం అయింది, ఎకరం 100 కోట్లు అయింది, ఇప్పుడు ఇది పరిస్థితి ఏంటి అన్న. ఏమి లేదు, నువ్వు అనుకుంటే సాధ్యమైతే అన్న. ఇప్పుడు అన్ని అనుకుంటే సాధ్యమైతే బాగానే ఉండే, కానీ దానికి ఆల్రెడీగా నేను బీజం వేసిన. ఎప్పుడు వేసినా నేను మొన్న ఈ మధ్య ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, స్టేట్ సివిల్ సర్వీసెస్ కాన్ఫరెన్స్ కి చెన్నై వెళ్ళినప్పుడు మా అందరి మిత్రులు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు అందరం మాట్లాడుకుంటున్న సందర్భంలో రాజస్థాన్ మిత్రుడు వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు చేసుకున్న క్లబ్ గురించి నాకు వివరించడం జరిగింది. మనం అనుకున్న రోజు 3 రోజుల తర్వాత ఎకరం భూమిని ఐడెంటిఫై చేసినాం. త్వరలోనే ఎకరం భూమిలో రెవెన్యూ వ్యవస్థ మామూలు కాదు, భారతదేశంలో ఎవరు చేయలేని ఆ క్లబ్ ఉండబోతుంది. దానికి త్వరలోనే శంకుస్థాపన, పునాది వేయటం కూడా జరుగుతుంది. అన్నలకు చెప్పలేంతవరకు, కానీ శంషాబాద్ నగరాన్ని ఆనిపెట్టుకొని 1 ఎకరం జాగాని చూడడం జరిగింది. ఒక యూనిక్ గా 50,000 ఎస్ఎఫ్టీ, 1,00,000 ఎస్ఎఫ్టీతోని డిజైనింగ్ కూడా, ప్లానింగ్ కూడా సిద్ధమవుతుంది. మామూలుగా ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి గర్వంగా చెప్పుకోవడానికి నేనున్నా అని శాఖకి అట్లుండాలో దాన్ని రూపుమాపడానికి, రూపుదిద్దడానికి సొంతంగా స్వయంగా ప్రభుత్వంని ఆశించకుండా ముందుకు తీసుకెళ్తున్నాం అన్న. ఖచ్చితంగా ఇది నెరవేర్తది. ప్రభుత్వంతో మనం సంబంధం లేకుండా చెయ్యబోతున్నాం. ఇది మనకి అంతా, ఎందుకంటే ఆ రోజు చెప్పిన రోజే నిర్ణయం తీసుకున్న ఆ రోజు రాజస్థాన్ మిత్రుడిని చెప్పినాం, నువ్వు రావాలన్నా మా దానికి పూజకి, భూమి పూజ కంటే గౌరవంగా నేను వస్తా, నీకు ఖచ్చితంగా చేస్తా అని చెప్పడం జరిగింది. ఆయన చెప్తున్న దాన్నే మెదడులో అప్పుడే నాకు ఎరిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నానంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని ఏం అడగకుండా, ప్రభుత్వాలతో సంబంధాలు లేకుండా మనం తీసుకుంటున్నామంటే, మనం వేసినప్పుడు ఇందాక ఏ పురుషం అని అంటుండు, మనిషి అన్న వాడికి ఒక పేజీ ఒక లిఖించాలి, ఒక పేజీలో మనం అంటూ ఒకటి ఉండాలని. ఎస్, ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండాలని ఈ రోజు 100 మందిని ఇక్కడ స్టేజీ మీద కూర్చోబెట్టారు. 100 మందిని ఇక్కడ స్టేజీ మీద కూర్చోబెట్టారు. ఎందుకు? ఎస్, నాలాగా ప్రతి ఒక్కళ్ళు తయారు కావాలి. నాలాగా ప్రతి ఒక్కళ్ళు తయారైనప్పుడే భవిష్యత్తులో ఎవరికి కూడా, అంటే ఇప్పుడు లీడర్ల కొరత ఉండకూడదు, చేసేవాడు సేవా దృక్పథం చాలా మందిలో ఉండాలి. నాకేంది, నా కుటుంబం, నా ఫ్యామిలీ, నేను అనుకునే సందర్భం నుంచి మనం అందరము, మన వాళ్ళు
అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేలాగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న వాడిని కాబట్టి ఈ కార్యక్రమాలు ఇట్లా తీసుకుంటూ వీళ్ళందరూ ఇస్తున్న సపోర్టు ఖచ్చితంగా మనం ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అన్ని విషయాలు చెప్పలేరు, బయట పెట్టరు కాబట్టి చెప్పిన కాబట్టి కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్కి అయితేనే బయటకు వస్తేనే దాని యొక్క ఫలాలు ఏందో తెలుస్తుంది తప్ప ఇక్కడ గొప్పలు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం చేయగలిగిన వాళ్ళం, చేసిన వాళ్ళం, చేస్తాము. ఖచ్చితంగా మన సంకల్పం గొప్పది కాబట్టి ఖచ్చితంగా అయిద్దని చెప్పడానికి నేను ఇక్కడ చెప్తున్నా. ఇక మా రాములు అంటుడు, పక్కన అంటుడు, ఏమైంది సార్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటుడు. ఏందా డ్రీమ్ ప్రాజెక్ట్ నాకు అర్థం కాలేదు. హౌసింగ్ అంట. ఇక నాకు చెప్పాయా. ఇక ఇప్పుడు రెవెన్యూ శాఖలు ఉన్నారు, ఎంతమందికి ఈ గతంలో రెవెన్యూ వాళ్ళు అందరూ జాగాలు అలాట్ చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మొన్న ఈ మధ్య అంటే మీకు కూడా కొంత చాలా మందికి తెలుసు, చాలా మంది నాతో పాటు ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసిన రోజు చెప్పడం జరిగింది. నేను రెండు చెప్పిన, సమస్యల కోసం రాలే, మాకు జీతాలు పెంచమని, పిఆర్సీఎల్ ఇవ్వమని, డిఏలు ఇవ్వమని అడగను. కానీ నేను ఒకటి చెప్తా సలహా, పాటిస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం జరుగుతుంది. ఆర్థికంగా లాభం వచ్చినప్పుడు మాకు పిఆర్సీలు డిఏలు ఇవ్వమని అడిగిన. ఏంది బాబా చాలా మంది ఉత్సుకతతో అడిగినారు. నాకున్న ప్రపోజల్ వాళ్ళ ముందు పెట్టిన ఒక్కటే మాట, దాని మీద 1 గంట సేపు చర్చ జరిగింది. అంత అద్భుతమైన స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఒక రెవెన్యూ ఉద్యోగికే కాదు, ప్రతి ఉద్యోగికి కోరుకున్న చోట వారికి స్థిర నివాసం ఏర్పడేలాగా చేయడం. చెప్పిన వెంటనే గో హెడ్, మీరు ముందుకెళ్ళండి, ఎక్కడ కావాలో చెప్పండి, ఎన్ని వేల ఎకరాలు కావాలో చెప్పండి, మీరు రెవెన్యూ వాళ్ళు, రెవెన్యూ బిడ్డలు కాబట్టి మీకు తెలుసు అన్ని అని అంతగా చెప్పి ఆ ప్రపోజల్ పూర్తి స్థాయిలో తీసుకురమ్మని చెప్పినారు. కాబట్టి ఈ రామలండ్రుడు నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైందని, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏం కదా, ఆల్రెడీ పట్టాలు ఎక్కింది, ముందుకెళ్తాం. కాబట్టి అందరికీ వస్తుంది, ఒక్కొక్క రెవెన్యూకే కాదు. ఇక మా తమ్ముళ్ళు అనుకుంటారు అవుట్ సోర్సింగ్ పిల్లలు, మాకు వస్తుందా రాదా అని పక్కన వాళ్ళ నుంచే మొదలు పెడతాం. మా వాళ్ళందరికీ బాగానే ఉన్నాయి, ఆ భార్య మంచి పెద్ద ఇల్లు లేరు బాబు. కాబట్టి మీకే కావాలి. కాబట్టి మీ అందరికీ కూడా వచ్చే అవకాశాలు చేస్తా. ఎందుకంటే ఇక్కడ చిన్న ఉద్యోగాలు అనగానే ఇందాక మా తమ్ముడు చెప్పిండు, చాలా కోపం వచ్చేది, మీ అందరికి కూడా కోపం వచ్చే మాటలు చెప్పిండు నా మీద. ఏదో తెలుసా అన్న, ఇలా ఎవరు పట్టించుకోకే అని అందనంట. తమ్ముడు నా మీద పెడితే నా లోపల ఏదో నీతో కొన్ని సీక్రెట్ మాట్లాడి ఆ సీక్రెట్లు బయట పెట్టే వరకు వాళ్ళందరూ రేపు పొద్దున నా వెనకాల కాకుండా నా వెనకాల కర్ర పట్టుకొని తిరుగుతారు. అది ఏదైనా కానీ వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళ ప్రమోషన్ వద్దు, వాళ్ళు ఏమొద్దు, వాళ్ళని ఏం చూడొద్దు, కిందోళ్ళే చూడాలని అన్నావు కదా. ఇందాక ఒక తమ్ముడు అంటుండ, ప్రమోషన్ కాదు నువ్వు అన్నన్నావు. ఆ విషయంలో చాలా చూసినా నేను అన్న ఒకటే 4 చెప్పిన వాళ్ళకి నా మీద కోపం ఉందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఏదో మొత్తం కక్కినావు, మొత్తం పెట్టిన వాళ్ళకి. ఇలా రోడ్డు పట్టించుకోరు, కిందోళ్ళనే పట్టించుకుంటారని అని చెప్పినావు. ఏ సంతోషమే నేనేమన్నా. ఎందుకన్నా తెలుసా, పైన వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న వాళ్ళ పలుకుబడి, వాళ్ళకున్న ఆర్థికత, వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళకు చేసుకోగలరు. కాబట్టే ఈ రోజు చిన్న స్థాయి ఉద్యోగులు అంటే మనం ఉంటే, మీరు కూడా ఉన్నట్టే నాతో పాటు ఉంటేనే వాళ్ళు ఎందుకంటే ఇక కుటుంబంలో ఇక మహిళలకు నా ప్రాధాన్యత మీకు తెలుసు కదా, మహిళలకు ఎక్కువ తెలుస్తుంది. ఇక మా ఇంట్లో ఉన్న మహిళ కూడా చెప్తుంటది, ఇక పెద్ద ఉద్యోగాల గురించి మర్చిపో, చిన్న వాళ్ళ ఉద్యోగాలకి చేసేటట్టుంటే బయలుదేరా, లేకపోతే మళ్ళా వచ్చి నువ్వు ఇంట్లో కూర్చుంటావు అంటుంది. ఇక నువ్వు చేసిన చాలేగా మళ్ళీ ఇంట్లో కూర్చునే కార్యక్రమం చేయకుండా అట్లుంటది. ఎందుకంటే 4 సంవత్సరాలు కూర్చున్నాయి కదా, మళ్ళీ ఏమైనా కూర్చుంటాడేమో ఏదో చేస్తున్నాడు. సరే, ఏదేమైనా కూడా మీరందరూ సపోర్ట్ తోనే ఈ స్థాయికి వచ్చిన, అదేవిధంగా అందరినీ కూడా మన స్థాయికి తీసుకురావాలని అనుకున్నాం. మీరందరూ కూడా సపోర్ట్ ఉంటేనే నేను తీసుకురాగలుగుతాను. ప్లస్ మీరు కూడా తీసుకురావాలి, మీరు కూడా నాలాగా నేర్చుకోవాలి.
ఏదో లచ్చిరెడ్డి పర్మనెంట్ పెట్టాడు, ఏదో లచ్చిరెడ్డి సెల్ఫ్ ఇక ఉంటుందని అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి పూజలు ఉండవు, వ్యవస్థ కోసం పనిచేస్తుంది. వ్యవస్థ కోసం పనిచేసే వాళ్ళని మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు నువ్వేనా నేనేనా ఆ వ్యవస్థ బాగున్నప్పుడే అందరం బాగుంటాం. ఆ వ్యవస్థలు బాగుండేటట్టు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, మిగతా వ్యవస్థలు కావచ్చు, అన్నిటిని కూడా బాగు చేసుకుందాం. మీరందరూ కూడా మంచి లీడర్లు కావాలని కోరుకుంటా, మంచిగా సహాయం చేయాలని కోరుకుంటా. కాబట్టి అదేవిధంగా నాలాగా అందరు తయారు కావాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా రెవెన్యూ ఉద్యోగులు మరియు రెవెన్యూ మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.